ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం. వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి రఘు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నిన్న హైదరాబాద్లో చూసుకుంటే భారీ వర్షం కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఏమన్నా లోటు కనిపిస్తుందా సార్, ఏం చెప్తారు? అంటే ప్రస్తుతానికి మనకి లోటు లేనట్టే లెక్క అండి. ఎందుకంటే మనం ప్రస్తుతం -5% లోటు ఉన్నాము. దీని లోటు కింద మనం పరిగణించామండి. మనకి 19% కన్నా ఎక్కువ, అంటే -19 కన్నా తక్కువ ఉన్నప్పుడే మనం దాన్ని లోటు కింద పరిగణిస్తాం. ప్రస్తుతం -5 ఉంది కదా, ఇది లోటు కింద కదండి, సగటుకి దగ్గరలోనే ఉన్నామన్నమాట. ఓకే, ప్రస్తుతం వర్షాల తీవ్రత ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా అంటే భారీ వర్షాలు కూడా కురిసినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి? నిన్న మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి, మనకి కామారెడ్డిలో మనకి 18 సెంటీమీటర్లు వర్షపాతం బాన్స్వాడలో కురవడం జరిగింది. దీంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు అండ్ వికారాబాద్, ఈవెన్ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ ఏరియాస్లో కూడా మనకి భారీ వర్షాలు నమోదైనాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీటితో పాటుగా మనం ఇంకా హైదరాబాద్లో కూడా మనకి హయత్ నగర్లో హైయెస్ట్ 83 mm, అంటే మనం 8 సెంటీమీటర్లుగా పరిగణిస్తాం దీన్ని, కురవడం జరిగిందండి. ఓకే, అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కడెక్కడ నమోదైంది సార్? 10 సెంటీమీటర్ల వర్షపాతం మాట్లాడుకున్నట్టు కామారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఈవెన్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, ఇలా చాలా చోట్ల మనకి 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈరోజు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి సార్? ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే ఈరోజు భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు హైదరాబాద్కి భారీ వర్షాలు సూచన తక్కువే అండి. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే ఎనర్జీ మనం నిన్న ఉందో అది నిన్న లూజ్ అవ్వడం జరిగింది ఆల్రెడీ. సో అగైన్ అట్మాస్ఫియర్ ఇట్ విల్ రిక్వైర్ సమ్ టైమ్ టు గెయిన్ ద ఎనర్జీ అగైన్. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నేను జరిగిన మొత్తం ఏంటాం తేలికపాటి మోస్తరు వర్షాలు మనకి హైదరాబాద్లో కురిసే అవకాశాలు ఉన్నాయి. బట్ వీటితో పాటుగా ఉపరితల ఎదురుగాలులు అనేది గంటకి 30-40 కిలోమీటర్లు ప్రతి గంటకు వీచే అవకాశం కూడా ఉందండి. ఓకే, సో ఏ జిల్లాల్లో అంటే భారీ వర్షాల కారణంగా మేము ఏమేమి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? మనం ప్రస్తుతానికైతే ఎల్లో అలర్ట్ జారీ చేస్తామండి. ముఖ్యంగా మనం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల్లో మనం 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నాము. వీటితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలే ఉన్నాయండి. బట్ ఏంటంటే డ్యూ టు డెన్స్ పాపులేషన్ అండ్ అదర్ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్టింగ్లో మనం ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సినాప్టిక్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి సార్? ప్రస్తుతానికి మనం హైదరాబాద్కి ఇరువైపులా 2 ఆవర్తనాలు అయితే ఉన్నాయండి. ఒక ఆవర్తనం మనకి దక్షిణాంతర కర్ణాటక అండ్ పరిసర ప్రాంతాల్లోని, ఇంకొకటి ఏమో మనకి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనకి 2 ఉపరితల ఆవర్తనాలు అయితే ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల మనకి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయండి ఈరోజు కూడా. ఓకే, తేలికపాటి వర్షాలు ఎక్కడెక్కడ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకి తేలికపాటి మోస్తరు వర్షాలు మనకి ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా. ఎలినో ప్రభావం ఎట్లా ఉంది? ఇంకా ఎన్ని రోజులు కొంచెం? ఎలినో ప్రస్తుతానికి రీసెంట్ అబ్జర్వేషన్స్ ప్రకారం మోడరేట్లో ఉందంటే మధ్యస్థంగా వెళ్తుంది. సెప్టెంబర్కి ఇది తీవ్రంగా ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. అండ్ దట్ విల్ కంటిన్యూ అప్ టు మార్చ్ తర్వాత కొంచెం అది తగ్గుముఖం పట్టి జూన్, జూలై వరకు కూడా ఎలినో కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. అంటే వర్షాలకు సంబంధించి కూడా ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా? అంటే ఇవాళ ఓన్లీ ఎల్లో వార్నింగ్సే మనం భారీ వర్షాల కోసం ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఆల్రెడీ జిహెచ్ఎంసీకి ఎలాంటి సూచనలు జారీ చేశారు? అయితే మనం ప్రస్తుతానికైతే తేలికపాటి మోస్తరు వర్షాలు ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఆల్రెడీ నిన్న పడిన వర్షం ఉంది. సో ఈవెన్ 1 సిటీ వర్షం కూడా మనకి ట్రాఫిక్ జామ్స్ అండ్ వాటర్ లాగింగ్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సిటీస్లో. సో అందుకే మనం ఈరోజు ఎల్లో వార్నింగ్ ఇస్తున్నాం దానికి. ఈ వర్షాలకు సంబంధించి ముఖ్యంగా కూడా రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు సార్? అదే రైతులకి మనం ముందు చెప్తుంది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నామండి. ఎందుకంటే మనం చూస్తున్న ఈ వర్షాలు అయితే ఉన్నాయో అకాల వర్షాలు ఇవి. అండ్ ఏమంటాం చాలా అసమానతలు కూడా ఉన్నాయి. జిల్లా నుంచి జిల్లా చూసుకున్నట్లయితే మీరు చాలా వేరియేషన్ ఉందండి. సో అందుకే మనం ఇప్పటికీ కూడా రైతులకు ఇదే చెప్తున్నాం, నీటి ఎద్దడిని తట్టుకునే పంటలే వేసుకొని ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి అని. ఆఫ్ మంత్గా చెప్పుకునేటువంటి ఈ ఆగస్టులో అంటే మొత్తంగా కూడా ఫోర్కాస్ట్ ఎలా కనిపిస్తుంది సార్? ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఆగస్టులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం నార్మల్ అండ్ ఎబో నార్మల్ రైన్ఫాలే ఎంటైర్ స్టేట్ చూసుకున్నట్లయితే. బట్ ఏరియాస్ మాట్లాడుకున్నట్లయితే ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాలు వీటిల్లో మనకి ఏమంటాం సగటుకి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దక్షిణ జిల్లాల్లో సగటు కన్నా తక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంది? ఈ వర్ష తీవ్రత కూడా ఎలా ఉండబోతుంది సార్? ఈ 3-4 రోజుల్లో అయితే మనకి విస్తారంగానే వర్షాలు ఉంటాయండి. బట్ ఏంటంటే ఎక్కువ ఇంటెన్స్ స్పెల్స్ అయితే ఉండవు. మనకి
మ్యాక్సిమం ఉండేవి ఒక మోస్తరు వర్షాల వరకు ఉండే అవకాశాలు ఎక్కువే అండి. ఓకే సార్. అంటే మళ్ళీ అంటే ఈ ఆగస్ట్ మొత్తంలో ఏమన్నా అంటే మంత్ ఎండింగ్ వరకు కూడా పూర్తి స్థాయిలో మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చా అంటే వర్షాలకు సంబంధించి, లేకపోతే మళ్ళీ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందా? అదే మనకి ముందుగానే చెప్తున్నాను, ఎల్లునో ఇయర్లు అంటే మనకి సాధారణ ఋతుపవనాలు ఉండే వర్షంలో ముసురు వాతావరణం అయితే ఉండదండి. ఒక 3 రోజులు వర్షం పడడం, తర్వాత గ్యాప్ రావడం, మళ్ళీ ఒక 3 రోజులు పడడం, గ్యాప్ రావడం ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే అలాంటి వర్షపాతాలు ఉంటాయి. ఏమైనా లో ప్రెషర్స్ మళ్ళీ ఏమైనా వాయుగుండాలు లాంటివి మనకి తెలంగాణ గుండా ప్రయాణిస్తే అప్పుడు మనకి మళ్ళీ కంటిన్యూస్ రైన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అల్పపీడనం పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతం? ప్రస్తుతానికైతే ఎటువంటి అల్పపీడనం ప్రాంతాల్లో మనకి బంగాళాఖాతంలో లేవండి. ఓన్లీ ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 8 తర్వాత, బట్ ఇంకా అది మోడల్ కన్సిస్టెంట్ ఇంకా లేదు ఖచ్చితంగా చెప్పడానికి, బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మనం ఇక్కడ ఎల్లో అలర్ట్స్ అయితే కొన్ని జిల్లాలకు జారీ చేశారు. సో ఇక్కడ ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, సో ఈ జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ మన గ్రీన్ అలర్ట్ ఏదైతే జారీ చేశారో ఇక్కడ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఇట్లాంటి కొన్ని జిల్లాలు చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైతులు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఆగస్టులో కూడా కొంతవరకు వర్షాలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, పల్లవి టీవీ, హైదరాబాద్.